హాయ్ ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్కి ఎలా డీల్ చేస్తుంది, అదే కస్టమర్స్ అయిన పేషెంట్స్ ఎలా డీల్ చేస్తుంది అనేది ఒక చిన్న వీడియో. కేవలం ఐ రిలేటెడ్ డిసీజ్ గురించి, మెయిన్గా క్యాటరాక్ట్ గురించి ఎక్కువ చెప్తాను. సో మీకు సమ్ ఇన్సూర్ ఏదైనా తీసుకునేటప్పుడు, ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు మీకు మ్యాక్సిమం ఇస్తాము అని మీకు ప్రామిస్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్స్ అనేది తీసుకుంటే మీకు లిమిట్ 50,000 ఆర్ 1 lakh పర్ ఐ అనేది చెప్తుంది. అదే ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్స్లో డీల్ చేసేటప్పుడు మీరు మాతో ఎంపానల్ అవ్వాలంటే క్యాటరాక్ట్ సర్జరీకి ఓన్లీ 30,000 ఇస్తాము, లేదంటే ఓన్లీ 40,000 ఇస్తామని అని లిమిట్ పెడుతుంది. సో మీకు ఒక ప్రామిస్ చేసి మీకు చెప్తుంది, అదే మాకు ఒక ప్రామిస్ చేసి మమ్మల్ని ఎంపానల్ చేసుకుంది. ఒకవేళ మేము దానికి అంగీకరించకపోతే మమ్మల్ని ఎంపానల్ చేసుకోలేదు, వాళ్ళు మమ్మల్ని ఎంపానల్ చేసుకోదు కూడా. ఇది చాలా హాస్పిటల్స్ ఫేస్ చేస్తున్నాయి. ఫైనల్గా మీకు ఇక్కడ ప్రాఫిట్ అయ్యేది ఇన్సూరెన్స్ కంపెనీ కానీ హాస్పిటల్స్ కానీ.